ఏ పార్టీ వెర్షన్ ఏంటి, రాజకీయ కారణాలు దీంట్లో ఉన్నాయా? ముందు రాణి గారు మీరే చెప్పండి. ఎందుకంటే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అభిషేక్ మను సింఘ్వికి రాజ్యసభ రావడానికి, కవితకు బెయిల్ రావడానికి లింక్ చేశారు. నిజంగా ఈరోజే ఆయనకు ధృవీకరణ పత్రం కూడా ఇచ్చారు. అభిషేక్ మను సింఘ్వికి ఇక్కడ ఏకగ్రీవం అయ్యారు, ఈరోజే ఇచ్చారు. ఆడ కవితకు బెయిల్ కూడా ఈరోజే వచ్చింది. కవిత అడ్వకేట్, అభిషేక్ మను సింఘ్వి అంటున్నారు. అసలు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో మీనింగ్ లేదు, అది కోర్టు ధిక్కారణ కిందికి వస్తుందంటూ కేటీఆర్ కూడా ఆల్రెడీ ఫైర్ అయ్యారు. అంటే ఏంటి, సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇస్తే దానికి అభిషేక్ మను సింఘ్వికి, రాజ్యసభకి, కవితకు బెయిల్ రావడానికి లింక్ చేస్తూ బీజేపీ చేస్తున్న దీన్ని ఎలా చూడాలి మనం? కళ్యాణ్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర గెస్టులకి అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మీరు అన్నటువంటి అంశంలో బండి సంజయ్ గారు మధ్యాహ్నము కవిత గారికి బెయిల్ వచ్చిన వెంటనే వారు ట్వీట్ చేసినటువంటి మాట వాస్తవము. అయితే వారు ఎందుకు ట్వీట్ చేసినారు అంటే, కవిత గారికి బెయిల్ రావడంతో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు స్వయంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసిపోయాయని అనడానికి ఇది నిదర్శనము, వాళ్ళ విలీనానికి మార్గం సుగమమైంది, అందుకే కవితకు బెయిల్ వచ్చింది అనేటువంటిది కామెంట్ రాణి గారు మీది మధ్యలో ఇంటరప్ట్ అయింది. గంగుల కమలాకర్ గారు కూడా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు బండి సంజయ్ గారు. ఇది కోర్టు ధిక్కారం అని కేటీఆర్ ఆల్రెడీ ట్వీట్ చేశారు. దాన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? అయితే వాస్తవానికి గంగల కమలాకర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ బండి సంజయ్ కుమార్ గారు చేసినటువంటి ట్వీట్ ని సరిగా చదవలేదండి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ తీర్పు గురించి బండి సంజయ్ గారు మాట్లాడలేదు. కవిత తరపున వాదించినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆ అడ్వకేట్ తోటి ఏం చేయించుకోవాలో అది చేయించుకొని ఆ అడ్వకేట్ ని ఇవాళ రాజ్యసభకు పంపించినారు. సేమ్ టైంలో, సేమ్ గంటలో ఇక్కడ కవిత గారికి బెయిల్ రావడము, అక్కడ వారికి రాజ్యసభ వెళ్ళటము వారి అన్యోన్యమైనటువంటి అనుబంధానికి నిదర్శనము. మీరు ఇంత గొప్పగా ఒక రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసినారు, ఇవాళ మీరు సక్సెస్ అయిపోయినారు, దాంట్లో కంగ్రాచులేషన్స్ అని పెట్టినారు. అంతే తప్ప వారు సుప్రీం కోర్టు గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇది మొదటి అంశం. రెండోది, వారు ఎందుకు ట్వీట్ చేసినారు? మహేష్ కుమార్ గౌడ్ గారు కవిత గారి రిలీజ్ అనేటువంటిది బెయిల్ రావటం, ఇప్పుడు బెయిల్ ఏమి అది కంప్లీట్ గా ఆవిడ నిర్దోషి అని కానీ దోషి అని కానీ తేల్చినటువంటి తీర్పు కాదండి. బెయిల్ ఎవరికైనా వస్తుంది, బెయిల్ దోషికైనా వస్తుంది, నిర్దోషికైనా వస్తుంది. ఆవిడ మహిళగా ఆవిడ ఆరోగ్యం బాగలేదని అప్లై చేసుకున్నారు, అలాగే కొన్ని కారణాలు పెట్టుకున్నారు. 4-5 నెలల తర్వాత ఎటువంటి కేసులో అయినా ఏ ముద్దాయికైనా బెయిల్ అనేటువంటిది ఇవ్వడం అనేది సిస్టమ్ లో భాగం, అది వస్తుంది. సో వచ్చినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమని పెట్టినారండి, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ విలీనమే తర్వాయి వీళ్ళ లోపాయికారి ఒప్పందానికి ఇది నిదర్శనం అంటే కవిత గారు జీవితకాలం జైల్లోనే ఉండాలా? జీవితకాలం జైల్లోనే ఉండాలి. ఆమె ఎప్పుడు రిలీజ్ అయినా కూడా బీజేపీకి బీఆర్ఎస్ కు మధ్యలో అవినాభావ సంబంధం ఉన్నట్టేనా? మరి ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఆవిడని లోపలేయకపోతే మన సిబిఐ ఈడీ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు వల్ల ఆమెను లోపలేస్తలేరన్నారు. ఆమెను లోపలేస్తే పార్లమెంట్ ఎలక్షన్స్ లో లబ్ధి పొందడం కోసం లోపలేస్తున్నారు. వీళ్ళు రెండు పార్టీలు ఒకటే అన్నారు. ఇవాళ ఆమెకు బెయిల్ వస్తే మళ్ళీ రెండు పార్టీలు ఒకటే అంటున్నారు. అంటే నోరాదు తాటి పట్టణ రేవంత్ రెడ్డి అడుగుదాం మీరే చెప్పాలి. అంటే ఈ జడ్జిమెంట్ తప్పు పట్టడం, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని అది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని కేటీఆర్ కూడా అన్నారు. లలితా రెడ్డి గారు కూడా బేసికల్ గా ఆమె అడ్వకేట్, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు అనుకోండి. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను కూడా మీరు క్వశ్చన్ చేస్తూ ఆ పార్టీ ఈ పార్టీతో కలిసింది, ఈ పార్టీ ఆ పార్టీతో కలిసింది కాబట్టే బెయిల్ వచ్చింది అంటే ఆ రాజకీయం కోసం సుప్రీంకోర్టును కూడా వాడుకున్నట్లుగా, అఫ్ కోర్స్ కాంగ్రెస్ కానీ మీరు కానీ వాడినట్లుగా అనిపించట్లేదా? ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఒకవేళ కుమ్మక్క అయితే ఎప్పుడో బెయిల్ వచ్చేదంటారు. వాళ్ళు చాలా మంది నాయకులు ఆ మాట వాడుతున్నారు. అంటే కుమ్మక్క అంటే వీళ్ళు అన్నట్టుగా వాట్ ఐ మీన్ టు సే జరగదు, అలాంటిది కోర్ట్ అనేది జరగదు. వాట్ ఐ యామ్ సేయింగ్ ప్యూర్లీ కళ్యాణ్ గారు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన ఏంటి? అసలు కోర్టుకి దీనికి ఏం సంబంధము, అట్లా జరుగుతుందా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు కదా. మరి ఈడీకి ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? అసలు ఫస్ట్ గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి మొదలు పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈడీకి, సిబిఐకి, బీజేపీకి అంటగట్టి సిబిఐని తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ కానియము అని చెప్పి తీర్మానం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కావచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కావచ్చు, మొత్తం ఈడీని, సిబిఐని, బీజేపీని కొంత డిఫరెన్స్ ఉంది. అంటే మీరు చెప్పే వెర్షన్ కి దీనికి, ఎందుకంటే ఈడీ, సిబిఐ అనేవి ఒక వ్యవస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే వ్యవస్థలు. సుప్రీంకోర్టు అలా కాదు కదా, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండదు. రైట్. సుప్రీంకోర్టు విషయంలో కూడా తీర్పు విషయంలో బండి సంజయ్ గారు ఇవాళ ఏమీ మాట్లాడలేదు. వారు అన్నటువంటి మాట ఏంటంటే చాలా స్పష్టంగా మీరు చూడండి, ఇవాళ రాజ్యసభ ఎన్నికలు అయినాయి.
బీఆర్ఎస్ పార్టీకి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 38 ఎమ్మెల్యేస్ ఉన్నారు. 38 ఎమ్మెల్యేస్ ఉన్నాక వీళ్ళు ఎందుకు నామినేషన్ వేయలేదు? 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే రాజ్యసభ అభ్యర్థిత్వానికి నామినేషన్ వేయాలా? వీళ్ళు వేయలేదు. వేయకుండా అభిషేక్ సింఘ్వి చాలా ఏమంటారు ఏకగ్రీవంగా గెలిచేటటువంటి పరిస్థితిని వీళ్ళు కల్పించినారు. ఇవాళ తెలంగాణ నుంచి ఆయన ఎన్నికైనట్టు పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. సేమ్ టైంలో కవిత గారు రిలీజ్ అయ్యారు. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. కేసీఆర్ గారు చాలా గొప్ప రాజకీయ చిత్రత ప్రదర్శించారు అనేటువంటిది వారు చెప్పినటువంటి అంశం. మేము సుప్రీంకోర్టు తీర్పు గురించి వారు ఎక్కడ మాట్లాడలేదు. బట్ ఈ బెయిల్ ప్రాసెస్ అనేటువంటిది జరిగేటటువంటి దానిలో చాలా చక్కగా అడ్వకేట్స్ ని ఎట్లా మేనేజ్ చేసినారు అనేటువంటి దాన్ని, వారికి రాజ్యసభను ఆఫర్ చేసి మరీ కేసు వాదింపజేసుకున్నారు అనేటువంటి దాన్ని ఆఫర్ చేశారు. రాజ్యసభ ఆఫర్ చేసేది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎవరిని పెట్టినా అక్కడ గెలిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్ సహకారం అవసరం లేదు కదా దానికి. అవసరం లేకపోయినా మరి బీఆర్ఎస్ పార్టీ మేము తెలంగాణ కోసమే పుట్టినాం, మేము తెలంగాణ ఆశ మేము, తెలంగాణ శ్వాస మేము అన్నటువంటి వాళ్ళు ఎందుకు నామినేషన్ వేయలేదు అని మేము అడుగుతున్నాం. మీరు గెలుస్తారా కొడతారా తర్వాత అండి. యుద్ధ క్షేత్రంలో మీకు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఎందుకు నామినేషన్ వేయలేదు? విప్పిస్తారు. మీరు ఓటింగ్ పోయేది ఉండే కదా, ఎందుకు పోయేది అంటున్నా. అంటే వదిలేసిండ్రు వీళ్ళు. మీకు కావాలంటే నేను కాపీ పంపిస్తా. కవిత గారికి బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటిది బెయిల్ పిటిషన్ అప్లికేషన్ నెంబర్ కూడా కళ్యాణ్ గారు నెంబర్ 48/2024 ఏప్రిల్ 1 రోజు 2024 మధ్యాహ్నం 2 గంటలకి అక్కడ రిజిస్టర్ అయినటువంటి బెయిల్ అప్లికేషన్ కాపీ నేను మీకు పంపిస్తా. అందులో ఫస్ట్ అడ్వకేట్ పేరు ఎవరికి ఉంటది అని అంటే అభిషేక్ మను సింఘ్వి గారు ఉంటారు. రాణి గారు, కవితకు బెయిల్ ఇప్పించి బీఆర్ఎస్ ను కలిపేసుకోవాలి మీ పార్టీలో అనేది ప్రధాన వ్యూహం ఇక్కడ అనేది అనిల్ గారు అంటున్నమాట. ఇప్పుడు అట్లయితే అది బహుశా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ వ్యూహం చేసి ఉంటారు. ఎందుకంటే కవిత అడ్వకేటే కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన రాజ్యసభ సభ్యుడు కదా. అంటే అడ్వకేట్ వాదిస్తేనే బెయిల్ వస్తుందా, లేకపోతే ఆమె బెయిల్ రాదా, లేకపోతే ఆమె వాళ్ళ గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ గా చేసిన పనిచేశారు, అటార్నీ జనరల్ గా చేసిన ఆయన తనే చేశారు, ఏజీగా చేశారు అడ్వకేట్ జనరల్. కళ్యాణ్ గారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నుంచి సుప్రీంకోర్టునే భారతీయ జనతా పార్టీ కవిత గారికి బెయిల్ ఇప్పించి సుప్రీంకోర్టు తోటే ఇప్పించి విలీనం చేసుకుంటే దానికి చేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా. అసలు సుప్రీంకోర్టునే మేము జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేశామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మేమేమంటున్నాము, అసలు అడ్వకేటే మీ వాడు కదా. ఫస్ట్ మీరు అడ్వకేట్ కి రాజ్యసభ ఇవ్వడం కోసము అడ్వకేట్ చేత వాదిస్తేనే కదా జడ్జి కూడా తీర్పునిచ్చేది. అడ్వకేట్ వాదనలో పసలేకపోతే జడ్జి మాత్రం బెయిల్ ఎట్లు ఇస్తాడు? కాబట్టి వాళ్ళ ఆ అడ్వకేట్ ని పెట్టుకొని ఆయనకు రాజ్యసభ ఆఫర్ జీవించి మీరు కవితకు బెయిల్ వచ్చేటట్టుగా ఏదో చేసినారు అని మేమంటాం. నేను మీకు ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా అండి. గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు మొదలుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారం, బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుంది అని, రెండో అసత్య ప్రచారం, కవితకు బెయిల్ వస్తుంది తర్వాత ఇది జరుగుతుంది తర్వాత జరుగుతుంది. అంటే బెయిల్ రాకుండా కవిత గారు జీవితకాలం ఉంటారా అండి జైల్లో? మర్డర్ చేసిన వాళ్ళకు కూడా బెయిల్ వస్తుంది, అత్యాచారాలు చేసిన వాళ్ళకు కూడా బెయిల్ వస్తుంది. అసలు బెయిల్ రాని కేసు ఏదైనా ఉన్నదా భారతదేశంలో? కొన్ని చట్టాలలో చెప్పండి నాకు. కాబట్టి ఈ ఫాల్స్ ప్రాపగండా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేయటం మొదలు పెట్టిందో డెఫినెట్ గా దానికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టి ఒక కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీగా మాకుంటది. మీరు ఇవాళ సుప్రీంకోర్టునే మేము మ్యానిపులేట్ చేసినాము అని అంటే మరి మేము కూడా మాట్లాడతాం. అడ్వకేట్ నే మీరు మ్యానిపులేట్ చేసి రాజ్యసభ ఇచ్చినారు అని. మీరు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటై మాకేదో సిఎల్పి వస్తుంది, లేకపోతే హరీష్ రావు గారికి ఇంకో పోస్ట్ వస్తుంది, లేకపోతే కేటీఆర్ గారికి ఇంకో పోస్ట్ వస్తుంది, మేమిద్దరం కలిస్తే విలీనం అయితే అంటే మా బండి సంజయ్ కుమార్ గారు కూడా చెప్పినారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ లో విలీనం అయితే ఏఐసిసి పోస్ట్ కేసీఆర్ గారికి వస్తుంది, ఇక్కడ ముఖ్యమంత్రి సీటు హరీష్ రావు గారికి వస్తుంది, కేటీఆర్ గారికి. ఒక ఫుట్బాల్ గేమ్. రాణి గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఒక తెలంగాణ మహిళ, మీరు కూడా చాలా సందర్భాల్లో కవిత గారితో కలిసి ఆందోళనల్లో అక్కడిక్కడ కూడా పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి లిక్కర్ స్కామ్ నుంచి అయితే బయటపడ్డట్టు, బెయిల్ రావడమే బయటపడిందని అనను కానీ కొంత సుప్రీంకోర్టు కామెంట్లు అనేవి కొంత బీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బలహీనపడడం కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది, పార్లమెంట్ ఎన్నికల్లో మీకు అడ్వాంటేజ్గా మారింది అదే. ఇప్పుడు కవిత బయటకు రావడం అనేది, అప్పటి నుంచి కవిత కేసు ఉంది కాబట్టి అది కొంత బీఆర్ఎస్కి ఇప్పుడు ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందా? అలాంటి అవకాశం ఏం లేదంటారా? వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ప్రజల ఓటింగ్ అనేటువంటిది కవిత బెయిల్ అంశానికి ముడిపడి ఏం జరగలేదండి. అది కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రాపగండా చేయాలని ప్రయత్నం చేసినా కూడా ప్రజలు ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలన పైన ఉన్నటువంటి వ్యతిరేకత కొద్దీ ఆ రోజు ఒక ఆల్టర్నేట్ కావాలనుకున్నారు. బీజేపీ ఒక ఆల్టర్నేట్ గా
ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి టైంలో కొంత మార్పులు జరగటం వల్ల అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది, వాళ్లకు అధికారాన్ని ఇచ్చినారు. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి సగం సీట్లు మాకు రావటం జరిగింది. అయితే ఇప్పుడు కూడా అంటే కవిత గారే బీఆర్ఎస్ పార్టీకి ఫేస్ ఐకాన్ కాదు కాబట్టి ఆవిడ అరెస్ట్ అనేటువంటి దాన్ని అంత తీవ్రమైనటువంటి ఇష్యూగా, ఆవిడకు బెయిల్ రావడం అనేటువంటి దాన్ని అంత తీవ్రమైనటువంటి ఇష్యూగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే అది కేసీఆర్ గారి అరెస్టు లేకపోతే కేసీఆర్ గారికి సంబంధించినటువంటి అంశము అయితే నిజంగా కూడా దాన్ని ఒక సీరియస్ అంశం కింద తీసుకునేవాళ్ళు. బట్ బీఆర్ఎస్ పార్టీలో కూడా కవిత గారి అంశం అనేటువంటిది అంత సీరియస్ అంశం అని మేము అనుకోవట్లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసులో లేదు. బీఆర్ఎస్ పార్టీ వద్దు అనేటువంటి దాంట్లో వాళ్ళు ఉన్నారు. ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు తెలంగాణ రాష్ట్రంతో సంబంధం ఉండే కాబట్టి ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. ఇవాళ రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ.